जय तेलंगाना जय जय तेलंगाना सो मनकु टुमारो जून 2 2026 మనకు 12th తెలంగాణ ఫార్మేషన్ డే అన్నమాట. సో మీ అందరికి ఒక డౌట్ అవ్వచ్చు, సో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బట్ వై సెయింగ్ జై తెలంగాణ అని. సో నేను తెలంగాణకు వచ్చి ఆల్మోస్ట్ లైక్ 7 years అయిపోయింది. ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద తెలంగాణ స్టేట్. ఎందుకంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, నేను ఇక్కడ కొంచెం మనీ ఎర్న్ చేస్తున్నాను, ఇక్కడ నాకంటూ ఒక సొసైటీ ఉంది. అండ్ డెఫినెట్లీ ఆల్వేస్ ఇన్ మై లైఫ్ ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ విల్ ఆల్వేస్ షో మై గ్రాటిట్యూడ్ టు ద తెలంగాణ స్టేట్. సో తెలంగాణ రావడానికి మనకు చాలా ఉద్యమాలు అయితే జరిగాయి. ఒక ఉద్యమం, ఒక వార్ జరగాలంటే ఒక కమిట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణ వార్ జరిగినప్పుడు, అంటే ఇది ఎప్పుడో, నేను మరీ హిస్టరీ సైడ్ అయితే వెళ్ళను, మీకు నార్మల్గా జనరల్ లాంగ్వేజ్లో చెప్పేస్తాను. సో మనకు నిజాం దగ్గర నుంచి హైదరాబాద్ సపరేట్ అయిన తర్వాత సో మనం అందరూ ఆంధ్రప్రదేశ్గా కలిసి ఉన్నాం. సో కలిసి ఉన్నప్పుడు కొన్ని డిస్క్రిమినేషన్ జరిగాయి తెలంగాణకి. ఒక ఫ్యామిలీలో ఒక ఇద్దరు బ్రదర్స్ కి డిస్క్రిమినేషన్ జరిగినప్పుడే వాళ్ళిద్దరు ఒక ప్లేస్ లో కూర్చొని దే విల్ జస్ట్ లైక్ డిస్కస్ టు సపరేట్. అంటే నాకింత కావాలి, నీకింత కావాలి, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని విడిపోయినప్పుడు ఒక స్టేట్ విడిపోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్, ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ, లేకపోతే వాటర్ని సప్లై చేయడంలో కానీ, లేకపోతే కరెంట్ సప్లై, బిఫోర్ తెలంగాణ డివైడ్ అవ్వకముందు తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది తెలంగాణ పీపుల్ కి మాత్రమే తెలుసు. సో ఇక్కడ మీరు వచ్చి తెలంగాణ పీపుల్ ని 2014 ముందు వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, వాళ్ళకి కరెంట్ ఫెసిలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి అడిగితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో బికాస్ ఆఫ్ సమ్ థింగ్స్ తెలంగాణ అయితే డివైడ్ అయిపోయింది. సో బట్ స్టిల్ తెలంగాణలోని ద వర్డ్ తెలుగు అనేది ఉంది. సో ఎప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే, జస్ట్ డివైడ్ అయ్యాయి అనమాట, అంతే. సో తెలుగు పీపుల్ కి 2 platforms ఉన్నాయి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో హైదరాబాద్ ఏదో సపరేట్ అయిపోయింది, మన స్టేట్ లో లేదని కాదు. మోస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో ఐటీ కారిడార్ లో కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ సెక్టర్, లేకపోతే బిజినెస్, ఎనీథింగ్, ఎవ్రీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ దే ఆర్ లైక్ కమింగ్ టు హైదరాబాద్. సో అలాంటి ఫీలింగ్స్ అయితే ఏం పెట్టుకోకండి. సో ఎవ్రీబడి ఈజ్ లైక్ అ తెలుగు సిటిజన్ అనమాట, అంతే. సో తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ పక్కన అసలు లేదు ఆ ఫీలింగ్, బట్ ఇంకా కొన్ని ప్లేసెస్ లో అక్కడక్కడ ఉంది బికాస్ ఆఫ్ పొలిటీషియన్స్. అవేం పట్టించుకోకండి. అండ్ తెలంగాణ డివైడ్ అవ్వడానికి కూడా పాలిటిక్స్ అనే మెయిన్ రీజన్ అంటారు. పాలిటిక్స్ రీజనా లేకపోతే డెవలప్మెంట్ రీజనా ఇదంతా పక్కన పెడితే, సో 2014 ముందు వాళ్ళకి జరిగిన డిస్క్రిమినేషన్ వల్ల వాళ్ళు సపరేట్ అవ్వాలని డిసైడ్ అయ్యి సపరేట్ అయ్యారు. ఇప్పుడు మీకు నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది తెలంగాణ సెక్రటేరియట్. సో చాలా crores ఖర్చు పెట్టి, మోర్ దాన్ లైక్ 900 crores అప్రాక్సిమేట్లీ ఐఎమ్ సేయింగ్, తెలంగాణ అంటే బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 అలా స్టార్ట్ చేసి 2024కి అలా కంప్లీట్ చేసి ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గా రెడీ చేశారనమాట. సో మనకి బెంగళూరుకి వెళ్తే విధాన్ సౌధ ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఒక సెక్రటేరియట్ లాంటిది. సో మనకు డెఫినెట్ గా బెంగళూరుకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటారు, లేదా దట్ ఈస్ ద లైక్ రిమెంబరబుల్ ప్లేస్ అనమాట, ఎప్పటికీ రిమార్కబుల్ ప్లేస్ లాగా ఉండిపోతుంది అది. సో అలాగే మనకు తెలంగాణ సెక్రటేరియట్ ఉంది. ఇది ఎందుకు ఇంత డెవలప్ చేశారు అంటే, సో ఇక్కడ ఫామ్ చేసే ఏ గవర్నమెంట్ అయినా సరే, కేసీఆర్ గవర్నమెంట్ అనే కాదు, కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు. సో రీసెంట్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, స్టిల్ దే ఆర్ లైక్ ఫాలోయింగ్ ద సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో ఇప్పుడు రేపు మనకి తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా దే డెకరేటెడ్ సమ్ లైట్స్ ఎవ్రీథింగ్ అనమాట. మీరు సెక్రటేరియట్ చూస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళ సింబల్ ని వేసుకోవచ్చు, కాంగ్రెస్ సింబల్, బట్ స్టిల్ దే కెప్ట్ ఇండియన్ ఫ్లాగ్ సింబల్ అనమాట. సో సెక్రటేరియట్ అనేది, లేకపోతే అసెంబ్లీ అనేది, లేకపోతే అంబేద్కర్ స్టాచ్యూ, ఇలాంటివన్నీ ఇట్స్ అ యూనివర్సల్ థింగ్స్, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ద వన్ పార్టీ అనమాట. ఎవరు డెవలప్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు డెవలప్ చేశారు, దాన్ని ఎలా ఫాలో అప్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం స్లోగా కొన్ని ప్లేసెస్ ఫాలో అప్ చేద్దాం. తెలంగాణ 2014 ముందు ఎలా ఉంది, 2014 తర్వాత ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకుంటూ వెళ్దాం. సో మాక్సిమం తెలంగాణ గురించి మాట్లాడుతుంటే, సో ఇది కొంచెం పొలిటికల్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ నాట్ మెన్షనింగ్ మెనీ మోర్ పొలిటికల్ లీడర్స్ నేమ్స్ నేనైతే ఏం మెన్షన్ చేయను. జస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఈ 12 years నుంచి మనకు జరిగిన డెవలప్మెంట్ చూద్దాం. 2014లో మన కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, సో దట్ ఈస్ ద ఫస్ట్ గవర్నమెంట్ వీ షుడ్ మెన్షన్. సో ఆయన ఏదో మెన్షన్ చేస్తున్నా అని చెప్పి ఐఎమ్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ అని కాదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ గవర్నమెంట్ హూ ఫామ్ లైక్ ద గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనమాట, ఫస్ట్ చీఫ్ మినిస్టర్. సో ఆయన వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ 24 hours వాటర్ ఫెసిలిటీ అయితే మొత్తం తెలంగాణకి ఇచ్చేసాడు అనమాట. సో తర్వాత స్లోగా 24 hours కరెంట్ అనేది ప్రొవైడ్ చేశాడు. అండ్
మీరు చూస్తే లో లెవెల్ నుంచి అంటే రూరల్ లెవెల్ నుంచి అర్బన్ లెవెల్ వరకు అండ్ ఇంక్లూడింగ్ మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ వరకు సో ప్రతి ఒక్క థింగ్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసుకుంటూ వచ్చేసాడు. అక్రాస్ లైక్ 2017-2018 వరకు మనకు మెట్రో కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆల్ దీస్ థింగ్స్ కనెక్టెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ గారు మన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత హీ కేమ్ విత్ వన్ వర్డ్, బంగారు తెలంగాణ అని. అంటే ఇంతకు ముందు తెలంగాణ ఎలా ఉండే, ఇప్పుడు దాన్ని ఒక బంగారు తెలంగాణ లాగా మార్చాలని చెప్పి ప్రతి ఒక్క ఫెసిలిటీ అంటే ఇప్పుడున్న తెలంగాణలో పీపుల్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దే హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ అనమాట. సో ఇనఫ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ తెలంగాణలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఇక్కడ ప్యాడీ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మనకు రైస్ అనేది చాలా కొన్ని క్రోర్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ రైస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ నుంచే చాలా స్టేట్స్ అనేది లైక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి పింక్ బోర్డ్ అంటారు. పింక్ బోర్డ్ అంటే షీప్ అనేది కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ నుంచి. షీప్ ని కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ కి వీళ్ళు ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, అందరికీ మనకు రెవెన్యూ జనరేట్ చేసేది ఏంటంటే ఐటీ సెక్టర్. సో నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే కమింగ్ టు మీ, ఈవెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ ప్రీవియస్లీ. సో నేను చాలా కంపెనీస్ లో వర్క్ చేశాను 2019 లో హైదరాబాద్కి వచ్చినప్పుడు. బికాస్ లైక్ ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. మీరు హైదరాబాద్ సిటీని చూస్తే లేదా ఆల్ ఓవర్ ద తెలంగాణ, మీకు వరంగల్ చూసినా, కరీంనగర్ చూసినా, ఆదిలాబాద్ చూసినా, ఏ ఊర్లో చూసినా కూడా మీకు నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, ఆంధ్ర పీపుల్, మహారాష్ట్ర పీపుల్, లైక్ ఇట్స్ అ యూనివర్సల్ కల్చర్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. ఎవరైనా రావచ్చు, దే కెన్ డూ జాబ్స్ అండ్ దే కెన్ ప్రొడ్యూస్ లైక్ రెవెన్యూ టు ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు మన తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద పీపుల్. ఇది ఓన్లీ తెలంగాణ పీపుల్ తోనే అవుతుందని కాదు. సో విత్ ఎవ్రీ వన్, నేను ఇందాక కొంతమందిని లైక్ అప్రోచ్ అయ్యాను అనమాట. సో తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది కదా, ఒకసారి మాట్లాడండి అని. బట్ దే సెడ్ దట్ దే ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. స్టిల్ నేను మీకు ఇందాక చెప్పినట్టు కొంచెం ఫీలింగ్ అయితే ఉంది. ఆ ఫీలింగ్ ని మనం పక్కన పెట్టేసి వీ కెన్ హ్యాపీలీ స్పీక్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటీషియన్స్ కూడా దే ఆర్ కమింగ్ టు తెలంగాణ. చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి, దే ఆర్ కమింగ్ ఫర్ దేర్ పర్సనల్ వర్క్స్ అనమాట. స్టిల్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. వాళ్ళ రెసిడెన్షియల్ ప్లేస్ ఎప్పటికీ హైదరాబాదే. సో అలాంటి ఫీలింగ్ పెట్టుకుంటే దెన్ వై దే ఆర్ కమింగ్ టు హైదరాబాద్. సో అలాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోకండి, అందరూ కలిసిమెలిసి ఉందాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ఇంపార్టెంట్ ప్లేస్ కి తీసుకొని వెళ్తాను. అక్కడికి వెళ్ళి మనం ఒకసారి ఆ ప్లేస్ గురించి ఒక 2 minutes మాట్లాడతాను. విల్ సీ. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది అమరవీరుల స్తూపం అన్నమాట. ఇది ఒక ద్వీపం లాంటిది. సో బేసిక్ గా దీన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే, తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు సో మెనీ పీపుల్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్ అన్నమాట. అంటే తెలంగాణ మూవ్మెంట్ లో జరిగిన కలహాలు అవ్వచ్చు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, అందులో చాలా మంది యూత్, చాలా మంది లైక్ మిడిల్ ఏజ్ గ్రూప్ కానీ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి తెలంగాణ మూవ్మెంట్ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళాలని చెప్పి సో చేసిన దానికోసం, అమరవీరుల గుర్తింపు కోసం ఎంతో మంది అమరవీరులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన తర్వాత కేసీఆర్ గారు కూడా చాలా స్ట్రగుల్ చేసి, అంటే ఒక కమిట్మెంట్ తో నాకు తెలంగాణ కావాలి, నా ప్రజలు బాగుండాలి, మా భూములు, మా నీళ్లు, మా నిల్వలు, మా నిధులు అనే ఒక కమిట్మెంట్ తో దే కేమ్ విత్ ద తెలంగాణ మూవ్మెంట్ అనమాట. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా లేదు విడిపోకూడదు అది ఇది అని అనుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబంలో ఉండే ఒక ఫ్యామిలీ మెంబర్స్ విడిపోయేటప్పుడు కూడా అందరూ అలాగే చెప్తారు. బట్ ఎందుకు విడిపోతున్నారు అనే రీజన్స్ కూర్చొని మనం ఆలోచిస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఆ రోజు పార్లమెంట్ లో అందరూ కూర్చొని, అంటే ఎంపీస్ అవ్వచ్చు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, అందరు కూర్చొని తీసుకున్న డెసిషనే తెలంగాణ స్టేట్ డివైడ్ అవ్వాలని. ఆ రోజు చెప్పిన ఒక చిన్న మాట, ద బిల్ ఈస్ పాస్డ్, ద బిల్ ఈస్ పాస్డ్, ద బిల్ ఈస్ పాస్డ్. ఆ మాట చెప్పిన తర్వాత 2014 June 2 అఫీషియల్లీ తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అయింది. ఇమీడియట్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారు సీఎం అయ్యారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ రోజు మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ రోజు మన తెలంగాణ స్టేట్ ని రూల్ చేస్తుంది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. సో ఇక్కడ గవర్నమెంట్ ఏది, పొలిటికల్ పార్టీ ఏది అనేది ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు వచ్చి ఆల్రెడీ 2 years అయింది. దే ఆర్ డూయింగ్ సమ్ సర్వీసెస్ టు ద పీపుల్. ఇంకా కావాలి, ఎందుకంటే తెలంగాణ స్టేట్ అనేది చాలా ఇప్పటి వరకు మాక్సిమం ఒక లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే రీచ్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక కమిట్మెంట్ తో వస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో ఏమేం చేస్తారు అంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ చూస్తున్నాం, మనం మూసీ రివర్ ని మొత్తం క్లీనప్ చేయాలని చెప్పి అండ్ హైడ్రా పెట్టాడు. సో రీజన్స్ ఎన్నైనా అవ్వచ్చు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆ డెవలప్మెంట్ వచ్చాకనే మనకు ఆ రీజన్ అనేది తెలుస్తుంది అనమాట. సో విల్ సీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ తెలంగాణ
డెవలప్మెంట్ ఇంకా ఫ్యూచర్ సిటీ అనే కమిట్మెంట్ ఇంకా ఎంత డెవలప్ చేస్తారో చూద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి ట్యాంక్ బండ్ కి వెళ్ళిపోదాం. ట్యాంక్ బండ్ కూడా ద వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ట్యాంక్ బండ్ కి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నిహారిక. సో రేపు తెలంగాణ ఫార్మేషన్ డే మనందరికీ తెలుసు. సో తెలంగాణ రావడానికి చాలా అంటే అప్పట్లో చాలా కష్టపడ్డారు కదా. సో ఇప్పుడు తెలంగాణ వచ్చి ఆల్మోస్ట్ 12 years అయింది. సో ఈ 12 years లో మీకేమనిపిస్తుంది? డెవలప్మెంట్ కానీ ఎవ్రీథింగ్? డెవలప్మెంట్ అయితే ఉంది. లైక్ ఐటీ సైడ్ మనం చూసుకుంటే కొంచెం డెవలప్మెంట్ ఉంది. అండ్ రైతులకి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చాలా. బట్ సమ్ టైమ్స్ ఏమనిపించింది అంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయింది. ఆ పాయింట్ ఆఫ్ అనిపించింది కొన్ని టైమ్స్. అండ్ ట్రావెల్ లో వచ్చేసి ఓకే ప్రజలకు మాకు బెనిఫిట్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. ఎందుకంటే అట్ టైం అంతమంది చాలా ఎక్కువ క్రౌడింగ్ అయిపోయింది. అట్లా కాకుండా మేబీ ఓన్లీ ఉమెన్ కి అండ్ సీనియర్ సిటిజన్స్, ఉమెన్ కి కాకుండా సీనియర్ సిటిజన్స్ కి ఓన్లీ అట్లా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చింటే అయిపోతుండే. అది నాకు అనిపించింది. ప్లస్ ఇంకా కొంచెం రోడ్స్ చూసుకుంటే కొన్ని ఏరియాస్ లో ఇంకా బాగాలేదు. ఇంకా కొంచెం డెవలప్ అవ్వచ్చు, చాలా డెవలప్ జరగాలి. కొంచెం కాదు, రోడ్ చాలా డెవలప్ జరగాలి. అంటే మనం రోడ్ చూసుకుంటే టాక్సెస్ అట్లా చాలా కలెక్ట్ చేస్తున్నప్పుడు సో దాన్ని బట్టి ఇంకా డెవలప్ చేయొచ్చు. మేబీ అంటే నేనైతే రెగ్యులర్ ఎప్పుడు ఫారెన్ కంట్రీస్ అని కంపేర్ చేసుకుంటే కూడా సో మనకి ఇంకా వాళ్ళ అంత అడ్వాన్స్ ఉన్నప్పుడు మనం కూడా అంత ట్రై చేయొచ్చు అని నా ఒపీనియన్. సో మీరు ఐటీ ఎంప్లాయా? యాక్చువల్లీ నేను మెడికల్ ఫీల్డ్. సో మీ మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు? హాస్పిటల్ సెక్టర్ ఎవ్రీథింగ్ బిఫోర్ తెలంగాణ ఫామ్ అవ్వక ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? హైదరాబాద్ లో జాబ్ ఆపర్చునిటీస్ అయితే కొంచెం బానే ఉంది. బట్ మేబీ అంటే మెడికల్ ఫీల్డ్ లో మాకు అంత ఇన్కమ్ అనేది యాక్చువల్లీ లేదు చెప్పాలంటే. సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మేము అంతా లైక్ మా ఫుల్ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. లైక్ డే అండ్ నైట్ అని లేకుండా మేము చేయాల్సి వస్తుంది. బట్ మాకు అంత బెనిఫిట్ అనేది లేదు యాక్చువల్లీ. ఓకే, సో ఫైనలీ మీ తెలంగాణ అంటే మన తెలంగాణ పీపుల్ అందరికి ఒకసారి హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే చెప్పేసండి హ్యాపీగా. హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే అందరికి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భార్గవి. సో రేపు తెలంగాణ ఫార్మేషన్ డే. సో ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే చెప్పేసండి. అందరికి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. యా, సో అండ్ భార్గవి గారు ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఇక్కడ ఒక చిన్న కామన్ పాయింట్ ఏంటంటే వి బోత్ ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో మనం ఒక స్టేట్ లో ఉన్నాము అంటే అది ఏ స్టేట్ అయినా అవ్వనివ్వండి, వీ షుడ్ షో దట్ గ్రాటిట్యూడ్ టు ద స్టేట్ అనమాట. సో మీరు హైదరాబాద్ లో లైక్ 3 to 4 years నుంచి ఉన్నా అన్నారు కదా. సో మీకు సెక్యూరిటీ అంటే విమెన్ సెక్యూరిటీ ఎలా అనిపిస్తుంది? స్టేట్ లో డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ హైదరాబాద్ నేను ఎక్కువ లిటరేచర్ అలా చదువుతూ ఉంటాను. ఓకే, దాంట్లో తెలంగాణకు సంబంధించిన కథలు, కవితలు అవన్నీ చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంటాయి. చాలా రియాలిటీ ఉంటుంది. ఈ మధ్య తెలంగాణ సాహిత్యం కానీ తెలంగాణ భాషకి వస్తున్న గుర్తింపు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినా కానీ నాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద మంచి అభిప్రాయం ఉండింది. వాళ్ళకి కావాల్సిన నిధులు, నియామకాలు ఎగ్జాక్ట్ గా సేమ్ పాయింట్ నేను అదే చెప్పాను. వాళ్ళకి కావాల్సిన నిధులు నియామకాల కోసం మాత్రమే స్టేట్ డివైడ్ అయింది, పొలిటికల్ రిలేట్ అయితే కాదు. ఇంకొకటి అనుకుంటారు వీళ్ళు ఆంధ్ర తెలంగాణ మధ్య చాలా పెద్ద భేదాలు ఉన్నాయి, వాళ్ళు కొట్లాడుకుంటారు అని అనుకుంటా ఉంటారు. నిజంగా అలాంటివి తక్కువగా ఉన్నాయి, లేవని చెప్పలేము. ఇక్కడ కొన్ని చోట్ల అది కూడా పాలిటిక్స్ వల్ల అలా పుట్టుకొని వస్తున్నాయి. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే తెలంగాణ సమాజం. ఇక్కడ ఈ తెలంగాణ సమాజంలో వర్గ భేదాలు గానీ కుల భేదాలు, మత భేదాలు ఈవెన్ పొలిటిక్స్ జరిగేటప్పుడు కూడా సీఎం ఎలక్షన్స్ అప్పుడు కూడా అవి ఏమి ఉండవు, చాలా పీస్ఫుల్ గా అయిపోతాయి. చాలా నచ్చుతుంది నాకు. ఇంకా ఫ్యూచర్ లో తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అని అనిపిస్తా ఉంటుంది. చూసారా భార్గవి గారు తెలంగాణ సమాజం పట్ల ఆ కల్చర్ అండ్ ఆ కులాలు మతాలు పట్ల ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు కాబట్టి తెలంగాణ అబ్బాయి ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకుంటారంట. ఇట్స్ సో గుడ్ టు హియర్. యాక్చువల్లీ లేదు అని చెప్పలేను, పూర్తిగా లేదని చెప్పలేను, ఎక్కడ ఉంటాయి కానీ కంపారిటివ్లీ తక్కువగా ఉంటాయి. మాక్సిమం అయితే కనిపించవు. మన ఆంధ్రాలో ప్రొజెక్షన్ అయినట్టయితే ఇక్కడ ప్రొజెక్ట్ అవ్వదు, అది వెరీ లో లెవెల్ లో ఉంటది. ఇంకా ఈ తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికి ఇంకొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ తెలంగాణ ఫౌండేషన్ డే. ఓకే, సో ఇప్పుడు మీకు తెలంగాణ ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 12 years అయిపోయింది, 12 సంవత్సరాలు అవుతుంది. సో మీకు అప్పుడు తెలంగాణ నచ్చిందా? అప్పుడంటే తెలంగాణ రాకముందు కాదు,
కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ నచ్చిందా, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నచ్చుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడే నచ్చింది. ఓకే, అప్పుడే మీకు నచ్చింది. అప్పుడే నచ్చింది. ఇప్పుడు మీకు ఫ్రీ బస్ ఇస్తుండు కదా రేవంత్ రెడ్డి గారు. మాకు మేము పెట్టమని అడగలేదు కదా. మీరు అడగలేదు కానీ ఆయన ఇచ్చిండు. కానీ పెట్టిండు. కానీ లేడీస్ కి ఏదో వాల్యూ ఉంది లేదు. అసలు రెస్పెక్ట్ అనేది లేదు లేడీస్ కి. సెక్యూరిటీ లేదంటున్నారు లేడీస్ కి. అసలు వేస్ట్ లో పెట్టిర్రు. వేస్ట్ అది పెట్టమని మేము అడగలేదు. అప్పుడే మేము డబ్బులు పెట్టుకొని ఎక్కేవాళ్ళం కదా. ఇప్పుడు లేకపోయినా డబ్బులు పెట్టుకొని ఎక్కేవాళ్ళు. మరి మేము పెట్టమని అడిగినామా? అడగలేదు కదా. ఆడ గెలవాలని చెప్పి తను గెలవాలని చెప్పి పెట్టుకున్నాడు అంతే. కానీ మాకు మళ్ళీ కేసీఆర్ రావాలి, బంగారు తెలంగాణ రావాలి. 2028 అంటే 2028లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ లో మీకు ఎవరు కావాలనేది మీ చేతిలోనే ఉంది కాబట్టి ప్రూవ్ చేసుకోండి. కేసీఆర్ కే ఓటు మాది, మా ఫ్యామిలీ మొత్తం. బీఆర్ఎస్ కే ఓటు అంటే ఎనీ టైం ఫ్యామిలీ మొత్తం. కేటీఆర్ కేసీఆర్ గారు మీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వీళ్ళని గుర్తుపెట్టుకోండి. రేపు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మీ ఊరేది? మాది మనోహరాబాద్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ పేరు? అనురాధ గారిని గుర్తుపెట్టుకొని ఒకసారి కలిసి హాయ్ చెప్పండి. ఓకే, మీ అమ్మాయి మాట్లాడుతా అన్నారు. ఫస్ట్ అయితే హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. సో ఇప్పుడు మీ మదర్ మాట్లాడారు కదా ఇందాక. సో మీకేమనిపిస్తుంది? మీరు హైదరాబాద్ అప్పుడు ఎలా ఉండింది, తెలంగాణ రాకముందు ఇప్పుడు ఎలా ఉంది, లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం ఫ్రీ బస్ ఇది అన్ని ఇంకా మంచి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. అప్పుడే బాగుండే. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ హైదరాబాద్ లోనేనా? సో మీకు ఎడ్యుకేషన్ వైజ్ మీ ఎగ్జామ్స్ ఎలా నడుస్తున్నాయి, రిజల్ట్స్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, మీకు ఏమైనా అందులో డిఫరెన్స్ అయినా అనిపిస్తుందా? అంటే ప్రాపర్ గా చెయ్యట్లేదు అన్నట్టు. అంటే లెక్చర్స్ బాగాలేరు కొంచెం ఇప్పుడు. ఓకే, సో అండ్ కమింగ్ టు హైదరాబాద్, మీకు ఈ మన హైదరాబాద్ లో ఉన్న ట్యాంక్ బండ్ కానీ లేకపోతే హైటెక్ సిటీ అంటే కొన్ని విజిట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ ప్లేసెస్ ని ఎవరు బాగా డెవలప్ చేశారు? కేసీఆర్ డెవలప్ చేసింది అయితే కేసీఆర్. ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారు వాటిని? అసలు ఇప్పుడు బాలే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు మనం నిలబడుకున్న ట్యాంక్ బండ్ అప్పుడు బాగుండే, ఇప్పుడు అప్పుడే బాగుంది. ఇది మాత్రం ఎగ్జాక్ట్ కరెక్ట్ పాయింట్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ డే వస్తుంది అన్నప్పుడు ట్యాంక్ బండ్ మొత్తం కలర్ఫుల్ గా విత్ బతుకమ్మ టాయ్స్ తో కనిపించేది అనమాట. సో దే విల్ ట్రై టు రిప్రజెంట్ ద బతుకమ్మ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే నాకు ఏమీ కనిపించట్లేదు. ఇంకొక 3-4 అవర్స్ లో మనం తెలంగాణ ఫార్మేషన్ డే అంటే తెలంగాణ బర్త్డే స్టార్ట్ అవుతుంది. బట్ దేర్ వాజ్ నో ఎనీ సెలబ్రేషన్స్ అనమాట. సో ఫైనలీ తెలంగాణ పీపుల్ అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటది, కేసీఆర్ కే ఓట్ చేయాలి. సో మీ పేరేంటి? హర్షిత గారు చెప్పినట్టు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలంట. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ కేసీఆర్ షుడ్ కమ్ డెఫినెట్లీ. సో ఇన్ 2028 ఎలక్షన్స్ అదన్నీ మీ చేతుల్లోనే ఉంది. మీరు వేసే ఓటు తోటి డిసైడ్ చేయగలరు ఎవరు వస్తారు ఎవరు రారు అని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. ఇది ఆల్మోస్ట్ మనకు 125 feet అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. సో ఇది ఏ పొలిటికల్ పర్స్పెక్టివ్ లో పెట్టిన స్టాచ్యూ అయితే కాదు. అంబేద్కర్ ఏ పొలిటికల్ పార్టీ రిలేటెడ్ కూడా కాదు. ఎందుకంటే ఈజ్ ఆల్వేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. సో బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్లికబుల్ టు ద అంబేద్కర్. ఎందుకంటే ఆయన మనకు ఫామ్ చేసిన కాన్స్టిట్యూషన్ ని ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క ప్రైమ్ మినిస్టర్ స్టిల్ ఆల్సో దే ఆర్ ఫాలోయింగ్ అనమాట. సో అలాంటి పర్సన్ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు తెలంగాణలో హ్యాపీగా అంటే ఒక హుందాతనంతో నిలబడి మన తెలంగాణ ప్రజలందరి సంతోషాన్ని ఆయన కళ్ళతో. సో 125 feet అంటే ఆల్మోస్ట్ ఒక సిటీలో ఒక 50 to 60% వరకు ఆయనకు కనిపిస్తుంది కాబట్టి సో ఆయన కూడా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో బేసిక్ గా ఈరోజు నేను చూపించిన ప్లేసెస్ అనేవి అంటే మనకి ఎప్పటికీ ఒక కల్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో దీస్ కల్ట్ ప్లేసెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్. ఇప్పుడు నేను మాట్లాడిన పీపుల్ కూడా చాలా మంది ఎందుకు దే వాంట్ కేసీఆర్ అగైన్ అంటే సో దే హ్యావ్ సమ్ రీజన్స్ అనమాట ఫ్రమ్ దేర్ సైడ్. సో ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ ఏంటంటే మనం తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు వచ్చారు ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ కి ఏమి బెనిఫిట్ అయింది. సో తెలంగాణ పీపుల్ అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా, మనం అందరు హ్యాపీగా ఉన్నాము అంటే ఆ తెలంగాణ ఫార్మేషన్ డే అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. అండ్ నేను ఫైనల్ గా ఒక చిన్న అపీల్ ఇద్దాం అనుకుంటున్నా ఆల్ ఓవర్ ద పొలిటీషియన్స్ ఇన్ తెలంగాణ. సో మీరు రూలింగ్ లోకి రావాలి, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇప్పుడు మనకు దగ్గరలో ఉండే 2028 ఎలక్షన్స్ లో నేను సీఎం అవ్వాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు జస్ట్ ట్రై టు థింక్ అబౌట్ ద పీపుల్ డెవలప్మెంట్.
అంటే ఏదో ఒక ఫ్రీ బస్ లేకపోతే ఫ్రీ ఆటో సర్వీస్ లేకపోతే ఫ్రీ సైకిల్ సర్వీస్ ఇలా ఇస్తే పీపుల్ విల్ బికమ్ వెరీ లేజీ. అంటే మీరు ఇచ్చిన ఆ ఫ్యూ డేస్ వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు కానీ అదర్ పీపుల్ విల్ గెట్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ దోస్ రీజన్స్. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి స్కీమ్స్ కాకుండా తెలంగాణ ఇంకా ఇంకా డెవలప్ ఎలా అవ్వాలి, సో ఐటీ సెక్టర్ అవ్వనివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, సో ఎంటర్టైన్మెంట్, ఎనీథింగ్. సో ఇప్పుడు మనకి తెలంగాణలో ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాస్ ని ఇంకా ఇంకా ఫ్యూచర్ సిటీ అనే ఒక కమిట్మెంట్ తో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీలో వీటిని అన్నిటిని ఇంకా ఎలా డెవలప్ చేస్తారో క్లియర్ కట్ గా మీరు పబ్లిక్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్ గా కూడా ప్రూవ్ చేస్తే డెఫినెట్ గా మీరే మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా వస్తారా అనేది అదర్ థింగ్. సో ఫైనలీ అందరికీ, సో తెలంగాణ పీపుల్ ఎక్కడున్నా, యుఎస్ లో ఉన్నా, యూకేలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మీరు ఎక్కడున్నా కూడా అందరికీ తెలంగాణ ఆవిర్భావ జయంతి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులతోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ బ్రదర్స్ తోటి, అరే మావా అందరూ హ్యాపీగా తెలంగాణ ఫార్మేషన్ డేని సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి విత్ మావా తిందామా యూట్యూబ్ ఛానల్.